సందడిగా ఉండే సంతపేట్ వీధుల్లో గాలి అంతా ధోల్ శబ్దాలు, నవ్వులు మరియు తాజా పువ్వుల సువాసనతో నిండిపోయింది. నలుగురు చిన్ననాటి స్నేహితులు భాను, హిమశ్రీ, రిషి మరియు హరిష గణేశుడిని తమ ఇళ్లలోకి స్వాగతించడానికి ఉత్సాహంగా ఉన్నారు. స్నేహితులు స్థానిక విగ్రహ తయారీదారు దుకాణాన్ని సందర్శించారు. అక్కడ వారి కొత్త ఇళ్ల కోసం అందంగా చెక్కబడిన గణేశ విగ్రహాల వరుసలు వేచి ఉన్నాయి. వారు ఎరుపు మరియు బంగారంతో అలంకరించబడిన ఒక శక్తివంతమైన విగ్రహాన్ని ఎంచుకున్నారు. ఇది ఆనందం మరియు శ్రేయస్సును సూచిస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వారు బలిపీచాన్ని పువ్వులు, లైట్లు మరియు ధూపంతో అలంకరించడానికి కలిసి పనిచేశారు. వారు దండలు వేలాడదీసి పండ్లు మరియు స్వీట్లు అమర్చినప్పుడు గది నవ్వులతో నిండిపోయింది. సాయంత్రం వచ్చేసరికి వారు దీపాలను వెలిగించి కలిసి గణేశ హారతి పాడారు. వారి గొంతులు భక్తితో ప్రతిధ్వనించాయి. గది బంగారు కాంతిలో ప్రకాశించింది మరియు ధూపం సువాసన గాలిని నింపింది. ప్రార్థనల తర్వాత వారు పొరుగువారితో మరియు వీధిలోని పిల్లలతో ప్రసాదం పంచుకున్నారు. అందరికీ ఆనందం మరియు ఆశీర్వాదాలను వ్యాప్తి చేశారు. చివరి రోజున వారు గణేశుడిని సరస్సు వద్దకు తీసుకువెళ్లారు. పాడుతూ, నృత్యం చేస్తూ వారి హృదయాలు రాబోయే సంవత్సరం కోసం కృతజ్ఞతతో మరియు ఆశతో నిండిపోయాయి.